హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనే ఉద్దేశంతో మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. డైలీ న్యూస్ పేపర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దానికి తదుపరి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ డిఏపై త్వరలో కీలక నిర్ణయం. అయితే గత కొన్నాళ్ళుగా చూస్తే గత జూన్ 5వ తారీఖున క్యాబినెట్ భేటీ అని ఒకటి పెట్టి దాదాపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 50 డిమాండ్స్లను నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే సంఘాలు ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దాదాపు ఒక 3 నుంచి 6 గంటల సమయంలో క్యాబినెట్ భేటీలో చాలా విషయాలు ఉద్యోగుల సంఘాలపై చర్చించడం జరిగింది. ఏ విధంగా డిఏను విడుదల చేయాలి, మొత్తం ఎన్ని డిఏలు ఉన్నాయి, ఇవి ఎప్పుడెప్పుడు విడుదల చేయాలని కూడా అధికారులతో ముఖ్యమంత్రి గారు సమాచారంగా సానుకూలంగా మాట్లాడడం అయితే జరిగింది. అయితే గతంలో జూన్ 5వ తారీఖున చూసుకున్నట్లయితే ప్రస్తుతము మేము ఒక డిఏని ఇస్తాము, మరో 6 నెలల్లో మరో డిఏని ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆ క్యాబినెట్ భేటీలో చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 2 days తర్వాత ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన ఒక డిఏను మరి ముష్టి వేసినట్లు మాకు ఎందుకు ఇస్తున్నారు, మాకు ఇది ఏ విధంగా సరిపోదు, మరో డిఏను కూడా తక్షణ విడుదల చేయడం కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆ ఒక డిఏను కూడా చాలా వరకు అయితే సమయం అయితే పట్టడం జరిగింది. వాళ్ళకు ధర్నాలు మళ్ళీ చేయడం వలన తక్షణమే ఒక డిఏను విడుదల చేయాలని కూడా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా ప్రభుత్వం జీవో 78 కింద ఆ డిఏను విడుదల చేయడం జరిగింది. అన్నట్టుగానే ఒక డిఏ విడుదల చేశారు. ఇక మరో డిఏపై కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. 6 నెలలు అని చెప్పాడు, కానీ మరి 6 నెలలలో చేస్తాడా, మరి లేదంటే 2 నెలల్లో చేస్తాడా అనేది మనమైతే వేచి చూడాలి. ఏది ఏమైనా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ డిఏపై అయితే తక్షణమే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో జీతాలు అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం మరొక వీడియోలో మరి జీతాలు ఏ విధంగా పెరుగుతాయి, మరి ఎంత శాలరీ ఉన్న వారకు ఎవరికి ఎంత డిఏ పరంగా, పిఆర్సీ పరంగా, ఇంక్రిమెంట్ రిలీఫ్ పరంగా ఇవన్నీ కూడా ఎంతవరకు పెరుగుతాయో, ఒక నెలకు సంబంధించి పూర్తి జీతం ఎంత అందుతుందో మీకైతే వీడియోలో సవివరంగా మీకు అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. రెండవ డిఏపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్న వెంబడే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకైతే అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.